భస్మాసురుల్లా నా నెత్తి మీద నేనే చేయి పెట్టుకున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నిక్కడ ఉద్యోగంలో చేర్చినప్పుడు నా ఉద్యోగానికి నేనే ఎసరు పెట్టుకుంటాను అనుకోలేదు. అవును, స్టూడెంట్స్ రికార్డ్ రూమ్ లో నువ్వు ఏం వెతకడానికి వెళ్ళావు? ఇక్కడ 7 రూముల్లో 70 కంప్యూటర్లు పడున్నాయి. ఏ సాఫ్ట్వేర్ నుంచి ఏం తీసుకోబోతున్నావో కరెక్ట్ గా చెప్పు, ఎందుకంటే నన్ను ఒంగబెట్టి వాయించేస్తారు. నువ్వెవరు? సిబిఐవా, సిబిసిడివా, లేక ఏబిసిడివా? ఇలా చూడు, ఈ ప్రపంచంలో అణు ఒక చిన్న ప్రాణి, కానీ ఆ పాపకి ఈ స్కూలే బాబు ప్రపంచం. ఆ బస్సు నడిపిన డ్రైవర్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు, కానీ ఆ బస్సు ఓనర్ కరెన్సీని లెక్క పెడుతున్నాడు. నిజం ఏనాటికి నిద్రపోకూడదు బాబు. ఏ టైంలోనైనా సరే మేల్కొనే ఉండాలి. ఆ అయ్యగారు ఉన్నంత వరకు అంతా సవ్యంగానే జరిగేది. ఏనాడైతే విక్రమ్ చంద్ బాధ్యత తీసుకున్నాడో ఆనాటి నుంచి అంతా సర్వనాశనం, అన్నిటికీ డబ్బే. ఒక బిడ్డ సెప్టిక్ ట్యాంక్ లో పడి చచ్చిపోయింది. వయసుకొచ్చిన ఓ అమ్మాయి టీచర్ ఏదో చేశాడని ఉరేసుకొని చచ్చిపోయింది. ఏంటిది అని ఎవరు అడగనేలేదే. స్కూల్స్ పెట్టాల్సిన గవర్నమెంట్ వైన్ షాపుల్ని పెట్టింది. వైన్ షాపులు నడపాల్సిన పోరంబోకులు స్కూళ్లను నడుపుతున్నారు. ఇలా చూడు బాబు, న్యాయాన్ని నిలదీసి అడగడానికి హీరోలా ఉండాల్సిన అవసరం లేదు. న్యాయాన్ని ఎవరైతే నిలదీసి అడుగుతారో వాళ్ళంతా హీరోలే. నాకు సంబంధించినంత వరకు నువ్వు కూడా హీరోవే. నువ్వు మా ఊరు వాడు కనుక నీకు హెల్ప్ చేయాలనుకోలేదు. నువ్వేదో సాధించాలనుకుంటున్నావు కదా, అందుకే నీకు హెల్ప్ చేయాలనుకున్నాను. వెళ్ళరా. నేనిచ్చిన రక్షణ యంత్రం నీ మెళ్ళో వేసుకున్నావే, దాన్ని తీసి ఇవాళ ఈ రక్షణ యంత్రం నాకు అవసరం.